హాయ్ ఫ్రెండ్స్, గ్రేట్ డే టు ఆల్. దిస్ ఇస్ హర్నా చార్టర్డ్ అకౌంట్ 7/1 నరండల్పేట్ గుంటూరు. ఫ్రెండ్స్, నిన్న ఈవినింగ్ ఒక క్లయింట్తో జరిగిన డిస్కషన్ నిజంగా చాలా 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 ఆనందాన్ని నాకు ఇచ్చింది. ఏమిటంటే అది, అతను వచ్చినప్పుడు ఏమన్నా అంటే, సార్ నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది సార్, ఇన్ని సంవత్సరాలు నేను ఊరికనే ట్యాక్స్ కట్టుతున్నాను, మీరు మా చేత ఎక్కువ ట్యాక్సులు కట్టిస్తున్నారు. చాలామంది ఏమో వ్యాపారాలు చేసి ఉద్యోగాలు చేసి ఏ ట్యాక్సులు కట్టించట్లేదు, మా చేత మీరు అనవసరంగా ట్యాక్సులు కట్టిస్తున్నారని చెప్పని మిమ్మల్ని అప్పుడప్పుడు తిట్టుకునేవాళ్ళం అండి అని చెప్పన్నాడు. నిజమే, వాళ్ళు వాళ్ళ ఒక బిజినెస్ పైన చాలా రకాల ట్యాక్సెస్ లైక్ జిఎస్టీ అని చెప్పనండి, ఇన్కమ్ ట్యాక్స్, ప్రొఫెషనల్ ట్యాక్సెస్ అని చెప్పనండి, మున్సిపల్ ట్యాక్సెస్, చాలా రకాల ట్యాక్సెస్ పే చేస్తున్నారు. మరి ఎందుకు అతను హ్యాపీగా ఫీల్ అయ్యాడంటే, సార్ నేను ఇవాళ ఆ కట్టుతున్న ట్యాక్సెస్ నుంచే కదండి వాళ్ళ గవర్నమెంట్ అంటే మన ఇండియా పాకిస్తాన్తో ఎన్నో అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ లైక్ ఐఎన్ఎస్ విక్రాంత్ అనండి, ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఆర్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ సమ్ S-400 ఇట్లా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్తో మనం ఫైట్ చేయగలుగుతున్నాం, చాలా స్ట్రాంగ్గా నిలబడగలిగాము. ఏమి చేయలేకపోతున్నారు పాకిస్తాను మన యొక్క డిఫెన్స్ సిస్టమ్కి ముందు, అది ఆర్మీ అవ్వచ్చు, లేదా నేవీ అవ్వచ్చు, ఎయిర్ ఫోర్స్ అవ్వచ్చు. మనకి ఇండియాకి ఇన్ని అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ వచ్చినాయి, ఇంత మిలిటరీ ఉందని చెప్పానంటే వాళ్ళకి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే మనం పే చేస్తున్న ట్యాక్సెస్ నుంచే. కోర్స్ ఇండియాలో ట్యాక్సెస్ పే చేసేవాళ్ళు చాలా చాలా తక్కువ, అప్రాక్సిమేట్ ఇన్కమ్ ట్యాక్స్ అయితే అరౌండ్ 5%. బట్ ఆ 5% ట్యాక్సెస్ పే చేసిన దాంట్లో నుంచినే మన ఇండియా ఇంత అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ కొనుక్కోగలుగుతుంది, ఇంత అడ్వాన్స్ డిఫెన్స్ మెకానిజం. గవర్నమెంట్ కూడా వాళ్ళ బడ్జెట్లో అరౌండ్ 7 lakh crores బడ్జెట్ని ఓన్లీ డిఫెన్స్ కోసం అలోకేట్ చేస్తుంది. ఎందుకు అంత బడ్జెట్ అంటే ఇలాంటప్పుడు శత్రు దేశాల నుంచి మనకి ఏదైనా ప్రమాదం కనుక జరిగితే కనుక వాళ్ళని డిఫెండ్ చేసుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది. వాళ్ళు చూడండి, పాకిస్తాన్ మన మీద అటాక్ చేయాలంటేనే భయపడుతుంది. అది ఎవరైనానండి, ఆఖరికి ఒక లోకల్ మున్సిపాలిటీకి మనం మున్సిపల్ ట్యాక్స్ ఎందుకు కడతామని చెప్పనుకుంటే వాళ్ళు ఇక్కడ లోకల్గా మనకి మున్సిపాలిటీ వాళ్ళు మెయింటైన్ చేయడానికి. మున్సిపాలిటీ వాళ్ళు ఒక 1 month కనుక వాళ్ళు స్ట్రైక్ చేస్తే ఒకసారి ఊహించుకోండి పరిస్థితి ఎలా ఉంటుందో. కాలువలన్నీ బ్లాక్ అయిపోతాయి, గార్బేజెస్ అన్నీ కూడా నిండిపోతాయి, రోడ్డు మీదకి వస్తే కంపు కొడుతుంది, ట్రాఫిక్ డిస్టర్బెన్సెస్, స్ట్రీట్ లైట్స్ ఉండవు, రోడ్లు ప్రాపర్గా ఉండవు. 100% వాళ్ళు జెన్యున్గా చేస్తున్నారంటే ఇంకా అడ్మినిస్ట్రేషన్ లెవెల్స్ ఇంకా పెరగాలి. బట్ కొంతవరకు అయితే చేస్తున్నారు. ఇవాళ వందే భారత్ ట్రైన్స్ చూడండి, చక్కగా మనం చాలా ఫాస్ట్గా వెళ్ళగలుగుతున్నాం. నిజంగా ఇది ట్యాక్స్ పేయర్స్ అందరూ చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన మూమెంట్ అండి. చాలా ఆనందపడ్డాడు ఆయన. ఆయన ఏమన్నాడంటే, సార్ నెక్స్ట్ టైం నుంచి ఇంకా అవసరమైతే ఇంకొంచెం ట్యాక్స్ కట్టించండి, నాకు రిఫండ్స్ కానీ అట్లాంటివి కూడా ఏమక్కర్లేదని చెప్పని చాలా ఆనందపడ్డాడు. ఇవాళ నేను ఇక్కడ గుంటూరులో ఉండి నేను నా ఫ్యామిలీ ఇంత ప్రొటెక్టెడ్గా ఉన్నాము, ఇంత సెక్యూరిటీగా ఉన్నామంటే ఎక్కడో వాళ్ళు బార్డర్లో వాళ్ళు యుద్ధం చేయబట్టే కదండి, వాళ్ళ ప్రాణాలు త్యాగం చేస్తూ మన ప్రాణాలకు వాళ్ళ ప్రాణాలు అడ్డు వేసి మనం కాపాడుతున్నారని చెప్పని చాలా ఆనందంగా ఉంది సార్. సూపర్, రియల్లీ. జై హింద్, జై ట్యాక్స్ పేయర్. రియల్లీ ఆల్ ట్యాక్స్ పేయర్స్ షుడ్ ఫీల్ ప్రౌడ్. Subscribe to our channel and thank you very much.